అని ఇండస్ట్రీలో పరిస్థితుల గురించి కనీస స్థాయి జ్ఞానం లేని వ్యక్తిని అడిగినా కూడా వెంటనే వచ్చే సమాధానం వెంకటేష్. వేరే హీరోల మీద సెటైర్లు లాంటివి వేయకుండా అందరితోనూ కలివిడిగా మెలుగుతూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న వెంకటేష్ తెలుగులో మరుగున పడిపోయిన మల్టీ స్టారర్లను మళ్లీ తెర మీదకు తీసుకొచ్చి సరికొత్త రికార్డులను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు ఆ బాటలో నాగార్జున నడిచేందుకు సన్నద్ధమవుతున్నాడు. ఆల్రెడీ మంచు విష్ణు హీరోగా తెరకెక్కిన కృష్ణార్జున చిత్రంలో కృష్ణుడిగా కీలక పాత్ర పోషించి తాను కూడా మల్టీ స్టారర్స్ కు సిద్ధమని సంజ్ఞ చేసిన నాగార్జునను తర్వాత మన దర్శకులెవరూ సరైన స్థాయిలో వినియోగించుకోలేదు. బాలకృష్ణ కూడా ఊ కొడతారా ఉలిక్కి పడతారా అనే చిత్రంలో ప్రత్యేక అతిథి పాత్ర పోషించి మంచి కథ ఉంటే తాను మల్టీ స్టారర్లకు సై అని చెప్పకనే చెప్పాడు. చానాళ్ల తర్వాత చందు మొండేటి నాగార్జునను పూర్తి స్థాయిలో వాడుకునేందుకు సన్నద్ధమవుతున్నాడు. కార్తికేయ, ప్రేమం లాంటి సూపర్ హిట్ల అనంతరం చందు మొండేటి తెరకెక్కించనున్న మూడో చిత్రంలో నాగార్జున, నిఖిల్ జంటగా నటించగల స్క్రిప్ట్ ను రెడీ చేసి ఆ స్క్రిప్ట్ ను నాగార్జున చేత ఓకే కూడా చేయించుకున్నాడు. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ చిత్రం సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కనుందని తెలుస్తోంది. అగ్ర కథానాయకులైన నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణలు ఇలా మల్టీ స్టారర్లకు ఓకే చెబుతూ ఉండడంతో తెలుగులో బాలీవుడ్ తరహాలో భారీ మల్టీ స్టారర్లు రూపొందే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.